ఇన్స్పెక్షన్ అయిన తర్వాత మనకు నాలా విడత్ ఎంత ఉంది, ఫిజికల్గా ఎంత ఉందో, నాలా గ్రౌండ్ మీద ఎంత, మ్యాప్ ప్రకారం ఎంత ఉందో అయిన తర్వాత దాన్ని బట్టి మేము దానిపైన డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. జాయింట్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ఆ కన్స్ట్రక్షన్ అనేది ఎఫ్టీఎల్లో వస్తుందా, బఫర్లో వస్తుందా అని కన్ఫర్మ్ చేసి చెప్తాం. 10 మీటర్స్ అబోవ్ ఉంటే దాని సైజు మళ్ళీ డబుల్ అవుతుంది కాబట్టి నాలా విడుతుని బట్టి బఫర్ జోన్ ఉంటుంది. దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ మేము కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ డిసైడ్ చేస్తున్నాం. అంటే మనకు వార్తాపత్రికల్లో ఇది ఇల్లీగల్ అవుతుందని వచ్చింది. దానిపైన వెరిఫికేషన్ కోసం మనం అంటే ఇరిగేషన్ మేము ప్లాన్ చేసాం. ఎగ్జిస్టింగ్ నాలా మీద ఇట్లా కాలువ మీద ఏదైనా రోడ్ వేయాలంటే కంపల్సరీ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ జిహెచ్ఎంసీ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మోస్ట్ తీసుకున్న తర్వాత రోడ్ ఫామ్ చేయాలి. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్స్ ఉన్నాయని వెరిఫై చేయడం జరుగుతుంది. పర్మిషన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఫస్ట్ పర్మిషన్ క్యాన్సిల్ కోసం కన్సర్న్ డిపార్ట్మెంట్ రాస్తాము. అదేవిధంగా నిజంగానే అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వస్తున్నట్లయితే వాటిపైన కూడా డిస్మెంటల్కి మనం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం డిస్బండిల్ నోటీస్ ఇవ్వడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బఫర్లో ఉందా, నాలాను ఆక్రమించారా లేదా, ఆక్రమిస్తే కనుక చర్యలు తీసుకుంటాం. ఇందులో ఈ పాయింట్ ఒకటి, నాలా ఆక్రమించింది ఒకటి, తో పాటు రోడ్ వేయడం కూడా ఎంఆర్ఓ గారు ఏం చెప్తున్నారో అక్కడ మేము 3 వింగ్స్ డిపార్ట్మెంట్స్ సర్వే ఇన్స్పెక్షన్, రెవెన్యూ అండ్ ఎంఆర్ఓ. సో ఈ 3 డిపార్ట్మెంట్లు ఇన్స్పెక్షన్ చేస్తే దెన్ అప్పుడు రోడ్డుకు పర్మిషన్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఎట్లాంటి పర్మిషన్ ఉంది లేదన్నది తెలియదు, రైట్? అసలు దానికి రోడే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలా పైనే రోడ్ వేయడం జరిగింది. సో కంప్లీట్లీ ఇది డీవియేషన్ జరిగింది స్పష్టంగా కనిపిస్తుంది. పవన్, నాకు ఒకసారి ఈ బిల్డింగ్ పర్మిషన్ చూపిస్తారా? అంటే ఏ సర్వే నెంబర్లో ఈ పర్మిషన్స్ ఉన్నాయి, అట్ సేమ్ టైం ఏ సర్వే నెంబర్లోకి ఎంటర్ అయ్యారు అన్నది మనం చూపించేసాం. ఇప్పుడు అయితే ప్రేమ్ కన్స్ట్రక్షన్ సంబంధించి పర్మిషన్లు అసలు ఏ విధంగా ఉన్నాయి, అతనికి ఎప్పుడు పర్మిషన్లు వచ్చాయి, దానికి సంబంధించి పూర్తిగా మన దగ్గర అన్ని ఆధారాలతో సహా మనము ప్రజలందరికీ కూడా అందరికీ అర్థమయ్యే విధంగా తీసుకొస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క దీనికి సంబంధించిన అతనికి ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయో అని చూద్దాం. దీనికి సంబంధించి చూస్తే మొదటగా జిహెచ్ఎంసీకి సంబంధించిన పర్మిషన్ అతనికి ఎప్పుడు వచ్చిందంటే ఈ యొక్క పర్మిషను 12 ఫిబ్రవరి 2025లో వచ్చిన పర్మిషన్ కాపీ. అయితే ఇందులో చూస్తే మాత్రం అతనికి సంబంధించి 26 సర్వే నెంబర్లో అతనికి ఫ్లాట్ ఏరియా వస్తే 2076 గజాల 45 చదరపు మీటర్లు. కానీ ఇక్కడ మాత్రం చూస్తే అతనికి నెట్ ఫ్లాట్ ఏరియా అంటే పర్మిషన్ వచ్చిన సంబంధించిన ఏరియా చూస్తే మాత్రం 1800 గజాల యొక్క పర్మిషన్ సంబంధించిన కాపీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఈ ఏరియాలోనే పర్మిషన్ సంబంధించిన కన్స్ట్రక్షన్ చేయాలి. కానీ ఇతను మాత్రం ఎక్కడా కూడా ఈ యొక్క నిబంధనలను కూడా పాటించిన పరిస్థితి కూడా లేదు. అతని ఇష్టం వచ్చిన విధంగా ఈ యొక్క దీనికి సంబంధించి కూడా కన్స్ట్రక్షన్ చేశారు. 26 కాదు 27 కూడా నాలాను కూడా ఆక్రమించి ఈ యొక్క పర్మిషన్ తీసుకొచ్చాడంటే ఇతను ఎలాంటి, మీరు చెప్తున్నట్టు బిల్డింగ్ పర్మిషన్ సంబంధించి బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ 26 సర్వే నెంబర్ లో కనిపిస్తోంది. టిఎస్ నెంబర్, సర్వే నెంబర్, ఓకే, గ్రామకంఠం అబాడి 26. బట్ ఇస్రో మ్యాప్ చూపిస్తోంది 27 లో కూడా ఎంటర్ అయిపోయారని చెప్పేసి శాటిలైట్ చూపిస్తున్నటువంటి అంశం. ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే ఎవరి పలుకుబడితో ఏం నడుస్తోంది హైదరాబాద్ లో? ఓవైపు బంగ్లాలు కూలిపోతున్నా కూడా యాజ్ పర్ బిల్డింగ్ పర్మిషన్ చూసుకుంటే 26 లో ఉంది. సో సర్వే నెంబర్ 26 లో ఉంది. బట్ ఇదే 26 నుంచి ఎన్క్రోచ్ అయి 27 లోకి వచ్చారు. సో ఇది ప్రధానమైనటువంటి ఆధారాలతో ఉన్నటువంటి ఎలిగేషన్. సో దీనికి సంబంధించి అధికారుల నుంచి ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. సో ఇన్స్పెక్షన్ అన్న జరుగుతుందా లేదన్న దానికి క్లారిటీ లేదు. సో ఇప్పుడు అధికారుల నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అయితే ప్రజెంట్ రాజ్ న్యూస్ కూడా మొన్న కథనం వేసినప్పుడు ఎంఆర్ఓ కూడా స్పందించిండు. అయితే దీనికి తక్షణమే మేము ఫీల్డ్ విజిట్కి వెళ్తాము. ఇరిగేషన్, ఎంఆర్ఓ, అంతేకాకుండా రెవెన్యూ అధికారులు మొత్తం ఫీల్డ్కి వెళ్ళి గతంలో ఉన్న అతని పర్మిషన్ కాపీస్ ఏమున్నాయి, ఇప్పుడు ఉన్న సంబంధించిన కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది, దానిపైన ఫీల్డ్ విజిట్ చేసి కంపల్సరీగా నోటీసులు ఇస్తామని చెప్తారు. నోటీసులు ఇచ్చిన దాని తర్వాత ఒక బిల్డింగ్ పర్మిషన్ సంబంధించి పూర్తిగా అతని అనుమతులకు విరుద్ధంగా ఉంటే బిల్డింగ్ కూడా కొలాప్స్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా ఎంఆర్ఓ ఇచ్చారు. అయితే ఇందులో వీరు ఫీల్డ్ విజిట్కి ఎప్పుడు వెళ్తారు అనే దానికి సంబంధించి కూడా కొంత సమయం కావాలనేది మాత్రం అడిగిన పరిస్థితి చూస్తున్నాం. అయితే రేపు వెళ్తారా, ఎల్లుండి వెళ్తారా అనేది మాత్రం మనకు మరోసారి ఎంఆర్ఓ అని ఆశ్రయిస్తే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఇస్రో మ్యాప్లో ఎక్కడా కూడా దీనికి సంబంధించి అతని యొక్క ల్యాండ్ 26 సర్వే నంబర్ సంబంధించిన ల్యాండ్ మాత్రమే ఇక్కడ ఎక్కడా కూడా కనిపిస్తున్న పరిస్థితి. కానీ అతను ల్యాండ్కి సంబంధించి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసింది ఇంతవరకు వచ్చారు. ఈ యొక్క నాలాను కూడా 27 లోకి ఎంటర్ అయిపోయి పూర్తిగా దీనికి సంబంధించి ఇందులో కూడా కన్స్ట్రక్షన్ కూడా చేసిన పరిస్థితి. పవన్ ఎంత యథేచ్ఛగా వచ్చింది కనిపిస్తుంది కదా. యాక్చువల్గా అయితే 26 లోనే బఫర్ వదిలేయాలి. సో సెట్ బ్యాక్ వదిలేసి, నాలాకున్నటువంటి సెట్ బ్యాక్ వదిలేసి కన్స్ట్రక్షన్ ఆ ముందుకు కట్టాలి. బట్ అట్లాంటిది ఏకంగా నాలానే ఆక్రమించేసి దానిపైన లేని రోడ్డును సృష్టించారంటే ఎంత మాయాజాలం నడుస్తుంది హైదరాబాద్ లో. సో కస్టమర్లు కొనేప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే
ఒక ఇల్లు అనేది ఒక జీవితం. జీవితం. ఒక జీవితకాలం ఈఎంఐలు కట్టుకుంటే ఎప్పుడో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఈఎంఐలు నడుస్తూ ఉంటాయి. అదొక సో కళ ఇల్లు అదొక కళ, ఇల్లు అనేది, పెళ్ళి అనేది. అంతే. సో అట్లాంటిది ఒక ఇల్లును ఇట్లా దుర్మార్గంగా రాజకీయ అండదండలతోటి, పలుకుబడితోటి అక్రమార్కులు కబ్జాలు చేస్తూ ఏకంగా నాలాలనే కబ్జాలు పెడుతూ ధనార్జన ధ్యేయంగా హైదరాబాద్ మహానగరంలో అంజయ్ నగర్ లాంటి ఎగ్జాంపుల్ రీసెంట్ ఎపిసోడ్ని మనం చూడొచ్చు. ఇప్పటికీ ఆ శిథిలాలు సాక్ష్యంగా అలాగే ఉన్నాయి. అలాంటి ఎపిసోడ్ మళ్ళీ పునరావృతం అయితే గనక ఖచ్చితంగా ఇది ముందే అధికారులు దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. ముందే దీన్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా అధికారుల పైన ఉంది. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి, జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా జరగాలి. ఒక్కసారి పవన్, ఈ అంజయ్ నగర్కి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి ప్లే చేద్దాం. సో అక్కడ అసలు ఎట్లాంటి పరిస్థితిలో కూలిపోయింది, అది కూడా కొత్త కన్స్ట్రక్షన్ అయినటువంటి బిల్డింగే. అవును, అంజయ్ నగర్లో బిల్డింగ్ కొలాప్స్ సంబంధించిన విజువల్స్ కూడా చూద్దాము. అసలు ఒక 48 గజాలలో దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు. అయితే అక్కడ పూర్తిగా ఈ యొక్క నాలా పైన కబ్జా చేసి ఒక 7 అంతస్తుల భవనం కడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పూర్తిగా కుప్పకూలిన విజువల్స్ చూస్తున్నాము. అసలు ఈ యొక్క నాలా పైన 48 గజాలు సంబంధించి 7 అంతస్తుల భవనం నిర్మించాలంటే అసలు ఎన్ని అనుమతులు తీసుకోవాలి? కేవలం డబ్బులకు ఆశపడి యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి ఒక నాలాలే కాదు, ఎక్కడ పడితే అక్కడ దీనికి సంబంధించి వారంతా భవనాలు నిర్మించి ప్రజల ఆస్తులను కావచ్చు, అంతేకాకుండా ప్రజల ప్రాణాలతో పూర్తిగా చెలగాటం అవుతున్నా దీనికి సంబంధించిన అధికారులు మాత్రం తమకు ఏమీ తెలియనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే హైడ్రా కూడా చాలా రోజుల నుంచి కూడా చెప్తుంది, ఎందుకంటే ఈ యొక్క నాలాలు తాము పూర్తిగా కబ్జాలకు గురి అవుతున్నాయి. ఎందుకంటే భారీ వర్షం పడ్డప్పుడు ఈ యొక్క కబ్జాలు గురైన నేపథ్యంలో పూర్తిగా ఎవరైతే అమాయకులు ఉంటారో వారి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళి వాళ్ళు చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చూస్తున్నాము. అలాంటి నాలాలను కబ్జా చేయొద్దని చెప్పి కూడా ఇదే హైడ్రా కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో అయినా కూడా ఎవరు కూడా వినిపించుకోని నేపథ్యంలోనే ఈ యొక్క ఘటన కూడా చూస్తున్నాము. ఇది కొండాపూర్ అంజయ్ నగర్లోనే ఈ యొక్క ఘటన చూస్తున్నాం. ఇదే ఘటన గిట మరోసారి ప్రేమ్ కన్స్ట్రక్షన్లో కూడా పునరావృతం అయితే మాత్రం చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం ఇప్పటికైనా అధికారులు ఇవ్వద్దు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అధికారులు మీరు ప్రజల ప్రాణాలు ఎలా బలికొంటారు అనేది మాత్రం స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే కాదు, దీనికి సంబంధించిన దీని వెనక ఎవరైతే బాధ్యులు ఉంటారో వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 7 అంతస్తుల భవనం నిర్మిస్తుంటే అధికారులు కళ్ళు మూసుకున్నారా? ఒక భవనం నిర్మించాలంటే ఎంత సమయం పడుతుంది, కానీ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు? కంపల్సరిగా ప్రజల ప్రాణాలు కాపాడాల్సింది అధికారులే కాబట్టి ఈ యొక్క దీనికి సంబంధించిన ఇలాంటి పర్మిషన్ లేని బిల్డింగ్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలతో పాటు వారి ఆస్తులను కూడా కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఇప్పటికైనా మర్చిపోవద్దు అధికారులు. ఎవరు కూడా దీనికి సంబంధించి దీనిపైన ఉపేక్షించేది లేదు అనేది మాత్రం ప్రధానంగా ప్రతి ఒక్క అధికారి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.